కళ్ళద్దాలు ఎందుకు తీయమంటారు సార్? కళ్ళద్దాలు ఎందుకు తీయమంటారు? ఇది నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. కళ్ళు మూసాక కళ్ళద్దాలతో ఏం పని? అది కూడా కాదు. ఇది అవును, కళ్ళు మూసావు, ఓకే. కళ్ళద్దాలతో పనే ఉంది. పనే లేదు. నిద్రపోయేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటారా? లేదు. అంతే, ఇది కూడా. నేను సింపుల్ గా డాక్టర్ని కాదు. తీసుకుంటాడు. కళ్ళు మూసుకొని నాకు కళ్ళద్దాలతో పని లేదు. ఏమైనా స్టాండ్ ఏంటి పెట్టుకోవడానికి? ధ్యానం చేసేటప్పుడు ప్రశ్నలోనే సమాధానం ఉంది. ధ్యానం చేసేటప్పుడు ఒక్క నిమిషం, ధ్యానం చేసేటప్పుడు కళ్ళతో పని లేదు కదా. కళ్ళతో పని లేనప్పుడు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేయడమే. అందుకని కళ్ళద్దాలు తీసి అవతల పెట్టేయండి అంటాం. ఆ కళ్ళద్దాలు ఉండడం వల్ల మీకు అది ఒక స్టాండా ఏంటి? ఏడ ఖాళీ లేక ఆడబెట్టినట్టు. దీని మీద పెద్ద ఇష్యూ చెప్పనా ఒకటి జరిగింది. పత్రి సారు శ్రీకాకుళం వచ్చాడు. శ్రీకాకుళంలో ఒక ఎస్పీ ఉన్నాడు అప్పట్లో, దాదాపు ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన అంటే ఎవరికైనా టెర్రర్ అనమాట. ఓకే, ఆయన శ్రీకాకుళం వస్తే అప్పుడు నందప్రసాద్ గారు తెలుసు కదా, నందప్రసాద్ గారు వెళ్ళి ఆయన్ని ఇన్వైట్ చేసి, మా గురువు గారు అండి అసలు అద్భుతం అండి అని, మరి మా గురువు గారు తెలుసు కదండి అని తీసుకొచ్చారు ఆయన చీఫ్ గెస్ట్గా. ఎవరిని? ఎస్పీ గారిని. వచ్చారు ఆయన, పోలీస్ ఆఫీసర్. ఆయనతో పాటు సెక్యూరిటీ అంతా వచ్చింది, గన్ల మ్యాన్లు అందరూ వచ్చారు. గురుగారు పక్కన కూర్చున్నాడు. ఇలాగ ధ్యానం అయిపోయింది. ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ ఏమన్నా ప్రశ్నలు అడగండి అంటే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడయ్యా. నువ్వు ఆయన కాపీ కొట్టావు ఏటో. ఆయన ఎవరో తెలియదు. అయితే ఏమండి అంతా బాగుంది కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు కళ్ళద్దాలు తీయండి అన్నారు కదా, కళ్ళద్దాలు ఎందుకు తీయాలండి అన్నాడు. నేను చాలా ప్రేమగా చెప్పి, ఆయన ఏమన్నాడు తెలుసు గురువుగారు, ఇలా చూశాడు ఎస్పీ అంక, ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది అన్నాడు ఎస్పీని పట్టుకొని. అంతే స్టన్ అయిపోయారు అందరూ. గురువుగారి దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసు కథ, రెబల్ ఆయన, ఒక ఫోర్స్. ఆయన ఆత్మజ్ఞాని తప్ప ఎవరిని లెక్క చేయడు. ఆత్మజ్ఞాని అయితే మాత్రం భలే రెస్పెక్ట్ చేస్తాడు. అనగానే ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది, ఆ టోపీ కింద ఉన్న బొర్రలో కాస్త గుజ్జు పెంచు అన్నాడు. అంతే, గన్ మ్యాన్లు ఒక్కసారి స్టన్ అయిపోయారు. ఆయన ఇంకెలా చూస్తున్నారు, వాళ్ళ ఆఫీసరు ఆయన అంటే జిల్లాకి టెర్రర్. ఇప్పుడు కళ్ళు మూసే కళ్ళద్దాలతో ఏం పని అన్నాడు. అనగానే అప్పుడు ఆయన బ్రెయిన్ పని చేయడం మొదలైంది. కరెక్టే సార్, కరెక్టే. కళ్ళద్దాలతో పని ఏంటి? కళ్ళు మూసావు కళ్ళద్దాలతో ఏం పని నీకు? తీసి కింద పడాయి, మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ పెట్టుకో. అది ఒక ప్రశ్నరా అన్నట్టు మాట్లాడాడు గురుగారు. సో ఆ రోజు అయితే ఆయన షేమ్ అయిపోయాడు. గురుగారి దగ్గర ఆ మొహాటం ఉండదు. ఆత్మజ్ఞానం ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ మొహాటం గెహాటం ఉండకూడదు. అవతలని సరిచేయాలి అంతే. సరే, ఆయన గురువు కాబట్టి అది చెల్లింది. ఆ ప్రశ్న ఆయన ధైర్యంగా అడిగాడు. ఆ గురుగారు అనేటప్పటికి ఇంకా ఆయన షైన్ అయిపోయాడు. సరే, మొత్తం మీద ఓకే కరెక్టేనని అన్నాడు. మేమైతే ఇంకా ఆయన ఆఫీస్ వైపు వెళ్ళలేదు. మళ్ళీ మమ్మల్ని ఎక్కడ వేసేస్తాడని. నందా సార్ అంటాడు, ఎరా వెళ్ళేవాడు లేదురా బాబు, వెళ్ళో వేసి పారేస్తాడేమో నాకు భయం అంటాడు. తర్వాత ఎప్పుడో కలిస్తే, మీ గురుగారు కరెక్టేనా చెప్పింది, ఆయన చెప్పింది కరెక్టే, నిజమే, కళ్ళు మూసాక కళ్ళద్దాలతో పని ఏంటి ఆలోచన కూడా నాకు రాలేదే, అంత బాగా వచ్చింది, అందుకే వాళ్ళు గురువులు అయ్యారు. కానీ అలా మరి పబ్లిక్ లో తిట్టడం బాగాలేదయ్యా అంటాడు. మరి గురువు అలాగే ఉంటారు సార్. గురువు అంటే ఫోర్స్. రాదు. గురువు దగ్గర ఎప్పుడు వచ్చిన వాడు వాళ్ళ యొక్క ఎనర్జీస్ లో, వాళ్ళ వైబ్రేషన్ లో ఉంటారు. కోపం వచ్చిందంటే ఆ గురువు సరిగా కనెక్ట్ అవ్వలేదు అంతే. అందుకని కోపం రాదు ఎవరికి. గురువు తిట్టే కోపం రాదు, సంతోషం వస్తుంది. ఇంకా అవును కదా అని వస్తాయి. ఎప్పుడు ప్రశ్న అయితే మళ్ళీ కోపం వస్తుంది. నిజంగా ఎస్పీ అడిగింది పరిప్రశ్నే. అందుకని ఆయన అడిగిన ప్రశ్న గురువుగారు తిట్టినా ఇంకా జీవితంలో కళ్ళజోడు పెట్టుకోడు. ఆయనే కదా ఆ సభలో ఉన్న ఎవడో పెట్టుకోడు. లేదా మాటికి కళ్ళు రెండు మూసుకోండి, శ్వాసను గమనించండి, కళ్ళద్దాలు తీసేయండి చెప్పాలా మనం? కళ్ళద్దాలు తీయండి అని ఇదేమన్నా స్టాండా? కళ్ళద్దాలు పెట్టుకునే స్టాండా? ఆటోమేటిక్ కళ్ళద్దాలు తీసేయాలి. ఇంకోటి చెప్పాలా? ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను ఇంకోటి చెప్పాలా నీకు? అంటే నీకు అవేర్నెస్ లేదనమాట. ఆ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? ఒక బ్లాస్టింగ్ లో వస్తుంది. బ్లాస్టింగ్ అంటారు దాన్ని. గురువులు బ్లాస్ట్ చేస్తారు తెలుసా మీకు? గురువులు టాప్ అని కొడతారు. అసలు గురువు స్పీచ్లు కాదు మీరు ఫాలో అవ్వాల్సింది, గురువు బ్లాస్టింగ్స్ ఫాలో అవ్వాలి. వాటిని ఏమంటారంటే ప్రతిచర్యలో అంటారనమాట. ఒక పవర్ఫుల్ రియాక్షన్ అది. ఆయన కదా తిట్టాడు అనుకోకూడదు, అది మనం కూడా తీసుకోవాలన్నమాట. నిజమే, ధ్యానంలో కూర్చోగానే మనం ఫోన్ సైలెంట్లో పెట్టుకోం. ఎవడో చెప్పాలి మనకి. ఒకళ్ళకి ఫోర్స్టిక్ గా పడింది అనుకోండి, అప్పుడు మన అవేర్నెస్ లోకి రావాలి.
కుర్రోళ్ళందరూ అట్లా ఉండాలన్నమాట. ఓకే. సో ఏదేమైనా ఇంకొకళ్ళ పాఠం మనకు కూడా పాఠం కింద తీసుకోవాలి. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటది. చప్పట్లు కొట్టండి.